వద్ద జరుగుతున్న సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రాష్ట్రంలోనే రాప్తాడు వద్ద జరుగుతున్నటువంటి సభ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. రాప్తాడు సభ వేదిక నుంచి మా అనంతపురం జిల్లా ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలోని రాప్తాడు వద్ద ఈరోజు సిద్ధం బహిరంగ సభ జరగబోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సభ ఏదైతే జరగబోతుందో ఇది రాష్ట్రంలోని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సభ అనేటువంటి విధంగా కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద చేసినటువంటి బహిరంగ సభ ఏర్పాట్లన్నీ పూర్తిగా ఇప్పటికే పెద్ద ఎత్తున మేమంతా సిద్ధం అనేటువంటి విధంగా ఫ్లెక్సీలను పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగానే ప్రజలు కూడా ఇప్పటికే కొంతమంది ఇక్కడికి విచ్చేశారు. దాదాపుగా 1:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కనీవిని ఎరగనటువంటి విధంగా ఈ సభ జరుగుతోంది. ఈ సిద్ధం సభతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా ప్రారంభం అనేటే ఇక్కడి నుంచి ఒక శంకరావాన్ని పూరిస్తున్నవారనేటువంటి విధంగా మంత్రులు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపుగా 6-7 లక్షల మంది ప్రజలు హాజరయ్యేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దాదాపుగా 100 ఎకరాలకు పైగా ఈ సభ బహిరంగ సభ ఏర్పాటుకన్నీ కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేసినారు. భారీ ఎత్తున బారికేట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ భారీ స్థాయిలో వేదికను కూడా ఇప్పటికే నిర్మించారు. పెద్ద ఎత్తున సీట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 100 మందికి పైగానే ఈ సభా వేదికలో కూర్చునేటువంటి విధంగా అక్కడ వారందరూ ఉండేటువంటి విధంగా ఏర్పాటు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను కూడా విడుదల ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది. అయితే నేతలందరూ కూడా ఇక్కడ ఎలాంటి మేనిఫెస్టో ఉండబోతుంది ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. కాబట్టి ఈ సభ మాత్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాము. దాదాపుగా 6-7 లక్షల మందికి పైగా జనం హాజరవుతారనేటువంటి విధంగా చెప్తున్నారు. మొత్తం పైన ఇది ఒక చరిత్ర అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగానే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికీ ఇక్కడంతా కూడా వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికే సభాస్థలి వద్దకు నాయకులందరూ అదేవిధంగానే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సభా ప్రాంగణం చూస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి సభా ప్రాంగణంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ సిద్ధం. ఇక్కడ ఉన్నది అర్జునుడు గజదంగల ముఠా నుంచి ప్రజలను కాపాడే ధీరుడు, మా నమ్మకం నువ్వే జగనన్న అనేటువంటి వివిధ స్లోగన్స్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఇక్కడ ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తం పని ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభా వేదిక నుంచి 6 టీవీ రసూల్, అనంతపురం జిల్లా నుంచి.